బిడ్డలారా, ఈ దినము 1 సమూయేలు 12:24 వచనాన్ని ధ్యానిద్దాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, సమూయేలు ఇజ్రాయేలీయులతో మాట్లాడుతున్న మాటలు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ కొరకు ప్రార్థన చేయుట మానుట వలన పాపం చేసిన వాడనగుదును. అంటే సమూయేలు ప్రార్థన ప్రతిదినము వారి కొరకు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక శ్రేష్టమైన మార్గమును బోధిస్తున్నాడు. అదేంటంటే, దేవుడు చేసిన గొప్ప కార్యమును తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చేసిన ఉపకారములను మరవక ఆయన ఎదుట, దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నడిచినప్పుడు నిష్కపటులై కపటము లేని హృదయముతో, కపటము లేని మనస్సుతో ఆయనను సేవించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ విధంగా చేసినట్లయితే దేవుడు ఆశీర్వదించి, దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవిస్తాడు. అతి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.